బ్రహ్మం గారు ఇంకో క్వశ్చన్ ఉండిపోయిందండి. ఇది మన మనుస్మృతిలో మీకు ఒక ఒక క్యాండిడేట్ వచ్చి డిఫెండ్ చేశాడు. ఇది స్త్రీలు ఒక శ్లోకం గురించి శ్లోకంలో అందులో అర్థం మీరు తప్పు చెప్తుంది. నేను తప్పు చెప్పాను. నేను మనుశాస్త్రం మొత్తం తప్పేనండి. కాకపోతే అలాంటి కొన్ని మంచి ఉన్నాయి. అంటే అక్కడ వాళ్ళు అక్కడ టయాన్ని బట్టి రాసుకున్నవి ఉన్నాయి. దాన్ని మీరు చెప్పే అర్థం వేరు. సరే బ్రహ్మం గారు చిన్న క్వశ్చన్ ఒకసారి అది చూస్తే మీకు అది ఉండండి. కామెంట్స్ లో అడిగాను, జనాలకి ఎవరికి తెలియదు. బాగా పర్సనల్, బాగా హర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు ఎప్పుడన్నా మీ అమ్మగారితో సింగిల్ గా మాట్లాడారండి? మా అమ్మగారు చాలా ముసలోళ్ళండి. నేను వయసు అడగలేదండి. మాట్లాడానండి. ఏమనిపించింది మీకు? మీరేమడగబోతున్నా నాకు అర్థమైందండి. మీరేమడగబోతున్నా నాకు అర్థమైంది. అదే కదా ఈ కాలంలో రాసుకున్న అది చెప్పేదేనండి. ఈ కాలంలో అంటే కాలాన్ని బట్టి ధర్మం మారుతుందండి. నేను చెప్పేది మీకు పూర్తిగా ఇంటే అర్థమవుతుంది. ఇప్పుడంటే 30 ఏళ్ళు వచ్చిన తర్వాత 25 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. సార్ వినేవాళ్ళకి ఒక్క నిమిషం ఆగండి. వినేవాళ్ళకి కాంటెక్స్ట్ తెలియాలి. ఒక్క కాంటెక్స్ట్ చెప్పేసిన తర్వాత మీ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వండి. ఓకే, మీరు చెప్పిన తర్వాత మీరు వెళ్దురు కానీ. ఓకే, మనుస్మృతిలో ఒకానొక శ్లోకానికి ఒక క్యాండిడేట్ వచ్చి మీకు గుర్తుందో లేదో తెగ వాదించాడు కదా, ఏం తప్పేం లేదు, స్త్రీ అంటే మగవాడిని కామోద్రేకాలకు గురి చేసేది. సో కాబట్టి ఎంతటి విఘ్నుడైనా సరే, ఎందుకైనా మంచిది తల్లి దగ్గర, కూతురు దగ్గర, చెల్లి దగ్గర దూరంగా ఉండవలను, పక్కకు వచ్చి కూర్చోకూడదు, దగ్గరకు వచ్చి ఉండకూడదు, ఒంటరిగా అసలే ఉండకూడదు అని చెప్పి ఒక చోట రాస్తాడు. ఓకే, దానికి ఆ వీడియో కింద బ్రహ్మం గారు కామెంట్ చేసి ఇది కరెక్టే అని చెప్పారు. సో ఐ ఆస్క్ దట్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు చెప్పండి సార్. అక్కడ ఏమనుందండి? చెప్పండి, ఏమనుంది? అది ఒక టైంలో ఒక శాస్త్రంలో పెట్టుకున్నారండి. అది ఏంటంటే, స్త్రీని చూస్తే ఎంతటోడైనా మోహిస్తాడు. అది ఎవరైనా అవ్వచ్చు, పండితుడైనా అవ్వచ్చు, ఎలాంటోడైనా అవ్వచ్చు. స్త్రీ దగ్గర సహజ సిద్ధంగా ఆమె దగ్గర ఆ గుణం ఉంది, మోహింపజేసే గుణం. ఆ మోహంలో పడితే మనిషి పాడైపోతాడు. కాబట్టి తల్లి అయినా కానీ, చెల్లి అయినా కానీ, పరాయి ఆడదనే కాదు, ఎవరి దగ్గరైనా కానీ, తల్లి దగ్గరైనా కానీ, చెల్లి దగ్గరైనా కానీ, కూతురు దగ్గరైనా కానీ, ఎవరి దగ్గరైనా కానీ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకు దూరంగా ఉండడానికి ట్రై చేయాలంటే, దూరంగా ఉండాలంటే ఇంకా వాళ్ళని వెలేయండి అని కాదు. అక్కడ అవసరం లేని టైంలో వాళ్ళకి పక్కన ఉంటాం. అది ఏంటంటే అప్పుడు టైం చెప్పేది ఏనండి పూర్తిగా. అప్పుడు టయాన్ని బట్టి వాళ్ళు రాసుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు తల్లికి కొడుక్కి మధ్య పెద్ద వ్యత్యాసం ఉండేది కదా వయసులో. మహా అయితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు వ్యత్యాసంలో కూడా తల్లి కొడుకులు ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? అప్పట్లో దానికి తోడు ఎంత టెక్నాలజీ లేదు, బట్టలు ఎంత వస్త్రాధారణ ఇలాంటివి. అప్పట్లో ఏంటంటే చూడగానే ఏమో చటుక్కుని ఏమన్నా కంట్లో పడతాయేమో, ఇలా ఏమన్నా తప్పుడు ఆలోచన మనసులో వస్తాయేమో, వాటిని ఎవరు ఆపుకోలేరు. కానీ ఇప్పుడంటే మనుషులు మారారు కాబట్టి ఓకే, చిన్నగా వాళ్ళ మధ్య వ్యత్యాసం వచ్చేసింది, మనుషుల్లో కొంచెం జ్ఞానం పెరిగింది, తర్వాత మార్చుకోవాలి అలాంటివి. ఇప్పుడు ఒకప్పుడు మన లాలో చూసుకుంటే స్త్రీకి ఏ విధమైన హక్కులు లేవు, స్త్రీ పురుషుడి మీద ఆధారపడాలి, ఒక ఆస్తి హక్కు లేదన్నట్టు కొన్నాళ్ళు నడిచినాయి. తర్వాత ఏంటి, వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు, వాళ్ళు కూడా అన్ని వర్గాల్లోకి వస్తున్నారు, వాళ్ళు స్వయంగా పని చేసుకోగలుగుతున్నారు. వీటిని బట్టి ఏం చేశారు, దాన్ని తీసేసి కూడా బ్రహ్మం గారు సిగ్గు, మనిషి అన్నాక కొంచెం సిగ్గు ఉండాలి. ఆ చట్టాలు ఉండండి ఇచ్చే ముందు ఒక నిమిషం ఆగితే నేను దీనికి ఆన్సర్ చెప్తాను. ఓకే, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి స్త్రీలకు హక్కులు వచ్చాయి. మీ దిక్కుమాలిన మతాన్ని పెట్టుకుంటే ఇంకా ముదనష్టపు పరిస్థితుల్లోనే ఉండేవాళ్ళు. ఓకే, ఇంకొకటి అందుకే మీ మతాన్ని తగలబెట్టాలి అనేది. ఇంకోటి సిగ్గు అనేది ఉండాలి. ఇప్పుడు తల్లికి కొడుక్కి 10 ఏళ్ల తేడానే, 15 ఏళ్ల తేడానే ఉండేది అన్నారు. అంటే 15 ఏళ్ళకి పెళ్లి చేయటమే 15 ఏళ్ళకి కొడుకుని కన్నది. ఆ అమ్మాయికి 15 ఏళ్ళు ఉంటే కొడుకుని కంటే ఆ పుట్టిన బిడ్డకి 1 ఇయర్ ఉంటదండి. ఓకే, మరి 15 కాదులేండి, కనీసం 20 ఏళ్ళు తేడా అయినా కానీ. ఓ అబ్బా, ఉండండి ఆగండి. 20 ఏళ్ళకి పిల్లోడిని కన్నది ఒక అమ్మాయి. ఓకే, 20 ఏళ్ళకి పిల్లోడిని కన్నది. ఆ పిల్లోడు పెరిగి వాడికి వయసు వచ్చి, వాడికి బాడీలీ ఫంక్షన్స్ తెలిసి, వాడికి కామం తెలిసేంత వరకు వాడికి 14 ఇయర్స్ వస్తాయి. అవునా? 14 ఇయర్స్ పెళ్లి 12 ఏళ్ళకి అవుతుందండి. పెళ్లి 12 నేను చెప్పే ఎగ్జాంపుల్ తీసుకోండి. పెళ్లి 12 ఏళ్ళకి అలా చేసేవాళ్ళు. కొడుకు ఎప్పుడు పుడతాడు చెప్పండి? కొడుకు ఎప్పుడు పుడతాడు? 15 ఏళ్ళకి కొడుకు పుట్టాడు అనుకున్నాం సార్. పెళ్లి 15 ఏళ్ళకి అయితే కొడుకు మళ్ళీ 15 ఏళ్ళకి పుట్టాడా, 30 ఏళ్ళకి పుట్టాడా? 12 ఏళ్ళు. నేను చెప్పింది 12 ఏళ్ళు. సరే, 12 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తే 12 ఏళ్ల పిల్లకి పెళ్లి చేసిన తర్వాత 15 ఏళ్ళకి పిల్లోడు పుడతాడు అమ్మాయికి. ఇప్పుడు తల్లి వయసు 15, అబ్బాయి పిల్లోడి వయసు 1. అవునా? పిల్లోడికి మళ్ళీ 15 ఏళ్ళు వచ్చేసరికి అమ్మ వయసు ఎంత అయింది? 30 ఏళ్ళు అవుతుంది.
30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ల వయసు ఆమెని చూసి 15 ఏళ్ల కొడుకు కామోద్రేకుడు అవుతాడు. ఇదే మీరు చెప్పేది ఎందుకు అవునా? అవడం? అవుతాడు. అది. అవుతాడు. తప్పకుండా అవుతాడు. ఇందుకేనండి. ఇందుకే మీ నీచపు హ్మ్. మతం ఏదైతే ఉందో, మీ సిగ్గుమాలిన మతం కనీసం దీనికి తల్లికి, మతాన్ని ఎందుకు చెల్లికి మతం మతాన్ని ఎందుకు కాబట్టే అంటగడుతున్నారండి? మీ ఆ! దిక్కుమాలిన మతం గురించి ఇందులోనే రాసింది ఇట్లాంటిది. మీ దిక్కుమాలిన మతం ఎడారి మతం అంటే ఇంకోటుంది. జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి ఆడపిల్ల అంటాం తప్ప, జాగ్రత్తగా సార్ ఉండటం ఇప్పుడు అంటే చిన్న సిగ్గుండాలండి. పిల్లల్ని బ్రహ్మంగారు గూడా పక్కింటికి మీరు మూసుకోండి. పంపొద్దంటున్నారు. ఇప్పుడు చిన్న పిల్లల్ని మూసుకోండి. గూడా ఎందుకంటే మూసుకోనంటే మేమేం చెప్పలేము. ఇప్పుడు మీలాంటి సమాజంలో నీచులున్నారు ఒకప్పుడు కాబట్టి సమాజంలో అలాంటివి మీలాంటి జరిగినాయేమో, అలాంటి సిగ్గు దురాఘాతాలు. లేకపోతే సరే. మీరు ఇప్పుడు మూసుకోండి. జరిగిన మీలాంటి దాన్ని బట్టి నీచులున్నారు చెప్పుకుంటారు. కాబట్టి హ్మ్. మూసుకోండి. మొరగటం ఆపితే నేను చెప్తాను. ఓకే. ప్లీజ్ జస్ట్ షట్ ద హెల్ అప్. ఓకే. మీలాంటి నీచపు దిక్కుమాలిన దరిద్రులు ఉన్నారు కాబట్టే పక్కింట్లో పిల్లల్ని మీ దగ్గరికి పంపించరు. ఎందుకంటే చిన్న పిల్లల్ని చూస్తే కామోద్రేకులు అవ్వటం, తల్లిని చూస్తే కామోద్రేకులు అవ్వటం ఇలాంటి నీచపు బతుకులు ఉన్నాయి కాబట్టే ఆ మతంలో అట్లాంటివి రాసుకున్నారు. తల్లిని చూసి మోహించడం ఏంటండి? ఏం దరిద్రపు బతుకండి మీదసల. ఆ దరిద్రుడు రాయటం మీరు దాన్ని చప్పట్లు కొట్టి ఆహా! అది కరెక్ట్‌గా రాసాడు. లెక్కలు చెప్పుకుంటా ఉంటారు సిగ్గు లేకుండా. ఓకే. ఛానెల్ పెట్టుకొని బోడి లెక్కలు చెప్తారు. సిగ్గు ఈ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ ఉండక్కర్లా? సిగ్గన్నా ఉందా మీకసల? మ్యూట్ చేసి మరీ తిడుతున్నాను. ఎందుకంటే లొడ లొడ వాగుతున్నారు కాబట్టి. ఐ హావ్ టు లిజన్ దిస్ ఫ్రమ్ యూ. ఏం మనిషి అండి? ఏం బతుకండి అసలది? తల్లి దగ్గరికి పోతే 14 ఏళ్ల కొడుక్కి కామోద్రేకాలొస్తాయా? అందుకని చెప్పి తల్లి దగ్గరికి ఎళ్ళకూడదని రాసాడాడు. నేను మిమ్మల్ని అడిగా మీ అమ్మగారి దగ్గరికెళ్ళి ఎప్పుడన్నా వెళ్లి మాట్లాడారా? మా అమ్మ ముసలిదయిపోయింది గా సిగ్గన్నా లేదా అసలు మీకు? ఏం నోటితో పుట్టారండి అసల? ఏం ఏం మనిషికి పుట్టారండి అసల? ఎంత దరిద్రపు మెంటాలిటీ ఉందో మీకు అసలు అర్థం కూడా కావట్లేదు. రైట్? తల్లిని, చెల్లిని, కూతురిని ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు అన్న చెప్పటం మానేసేసి, తల్లికి, కూతురికి, చెల్లికి ఏంటి జనాల్ని లోబరుచుకునే గుణం ఉంది. సో, కాబట్టి దూరంగా ఉండాలంట. అదేం దిక్కుమాలిందండి? మగోళ్ళకి చెప్పొచ్చు కదా! నోరు మూసుకొని "అరేయ్! దూరంగా ఉండరా" అంటే ఏంటి తల్లి, చెప్పింది చెల్లి ఇంటికి మగాళ్ళకేనండి. పనికిరావు అని. చెప్పింది మగోళ్ళకి చెప్పింది కరెక్ట్. మగాళ్ళకే మీకు అక్కడ. అక్కడ మీకు చెప్పింది ఇంకా మగాళ్ళకే. మీకు వాళ్ళ దగ్గర మీకు మీకో ముస్లిమ్స్‌కి హ్మ్. తేడా లేదు గదండీ! ఆడేం చేసాడు? వాడు ఇంకా తెలివైనోడు. వాడేం చేసాడంటే పైనుంచి కిందకి నల్లగొట్టేసి పడేసాడు. ఇప్పుడు చూడొచ్చు దగ్గరున్నా ఏం తెలీదు గదా! చూసినా ఏం సార్ కామోద్రేకాలు ఇప్పుడు రావు. ఎవరు ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ లా పెట్టినా సమాజంలో హ్మ్. జరిగేదాన్ని బట్టి పెడతారు. అర్థమైందా? ఒకప్పుడు ఆ అదే. సమాజంలో అలా జరిగాయేమో. సో, అందుకని మీ వాళ్ళు అలాంటి సమాజం రూల్స్ పెట్టుకున్నారు. సో, మీ మీ ఇప్పుడు సమాజం సమాజంలో ఎలాంటిది లేవు అంటే కాబట్టి తీసేశారు. ఆ! మీ సమాజం ఎలాంటిది అంటే మీ సమాజం ఎలాంటిది అంటే మా తల్లిని, సమాజం చెల్లిని కూడా అనబాకండండి. మా మీ సమాజం సమాజమేనండి. అనబాకండి. అందరూ ఉన్నారు. మీ మీ ఇప్పుడు సమాజమే. ఇది సరే మీ సమాజమే. మీరు మంచోళ్ళు, యెస్. నేను చెడ్డోడిని అనుకుందాం. సమాజం అంటే థాంక్స్ అండి. మంచోళ్ళు, చెడ్డోళ్ళు అందరూ ఉంటారు. నీకోసమే అర్థమైందా? రాసారు. అందరూ మంచోళ్ళు నీకోసమే రాసారు. అందరూ మంచోళ్ళే ఉంటే నా కోసమే రాసారండి. మరి నాలాంటోళ్ళ కోసమే నీకోసం రాసారు. అందుకే నాలాంటోళ్ళు గూడా ఉంటారు అందుకే తల్లి గాబట్టి జాగ్రత్త దగ్గరికెళ్ళ పడండి అంటున్నారు. అదే. థాంక్స్ నాలాంటోళ్ళు అండి. గూడా ఉంటారు గాబట్టి జాగ్రత్త పడమని చెబుతున్నారు. మీలాంటోళ్ళ తప్పేముంది కోసమే దీంట్లో? రాసారు. సేమ్ మీలాంటోళ్ళ కోసమే. ఇంగ అందుకనే అందరు తల్లి అంటే ఇప్పుడు కూతురుంది ఈ అంటే లా బ్రహ్మం గారు, అంతా బ్రహ్మం చూసుకుంటే గారు, ఈ లా ప్రకారం మీరా ఆ! బ్రహ్మం చెప్పండి. గారు మీ కూతురుందండి? నాకుందండి, మీకుందని అందరికి ఉంటే ఉండొచ్చండి. దాంట్లో నేను తప్పేముంది. అడిగిన మీరు దానికి ప్రతి ఒక్కటి ఇలా అడిగిన దానికి పర్సనల్‌గా ఆన్సర్ చెప్పండి. మీరేంటంటే ప మీరిక్కడ ఏం హ్మ్. చేస్తున్నారంటే మనిషి సమాధానం చెప్పలేనట్టుగా అతను హ్మ్. సొంతంగా ఊహించుకునేటట్టు చేసాడనుకోండి. అతనేం చేస్తారంటే, అమ్మో! నా హ్మ్. సొంతోళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నారన్న ఇదిలోటి ఏదో హ్మ్. కొంచెం తప్పుదారి పడతాడన్నట్టుగా మీరు ఇలా డైవర్ట్ చేస్తున్నారన్నమాట. ఏం లేదు. ఏం నేనవ్వచ్చు, లేదు. ఎవరికైనా కూతురుండొచ్చు. ఇప్పుడు నాకు హుహు. 30 ఏళ్ళు వచ్చేలాగా నా కూతురికి 15 ఏళ్ళు రావచ్చు. ఒకవేళ నాకు హ్మ్. ఎర్లీగా పెళ్లయి ఉంటే. అలాంటి సందర్భంలో కూతుర్ని కూడా ఎవరు దగ్గర ఉంచుకోరు. ఆమెను దూరంగా అవును. ఉండమనే చెప్తారు. సో, అవునండి. చిన్నప్పటి నుంచి ఉండండి. చిన్నప్పటి నుంచి మీ దగ్గర పెరిగిన చెప్పండి. అపురూపం అంతా గాలికి వదిలేసేసి 15 ఏళ్ళు రాంగానే ఆ! కూతుర్ని కామిస్తారు అంతేనా? ఏం చేయమంటారండి మరి పెద్దయిన తర్వాత గూడా ఆమెకి పక్కన ఒక నిక్కరేసి, మనం గూడా హ్మ్. నిక్కరేసుకొని బీచ్‌కెళ్ళి స్నానం చేయమంటారా? అదే మీరు చేసి చెప్పే సాంప్రదాయం? ఈ ఎదవ అలా చేస్తే ఏడుపు తప్పు లేదా? మూసుకోండి. మూసుకోండి. మీరు నోరు మూసింది అందుకనే. అలా చేసినా సరే కూతుర్ని కామించరండి. మీలాంటి నీచులు మాత్రమే కూతుర్లని కామిస్తారు. ఓకే. మీలాంటి నీచులే కూతుల్ని కాదు సార్. మీ ఋషులు, ఈ దుర్మార్గులు, నికృష్టపు వెధవలు గుడ్డలేసుకోవడం చేత కాదు. ఒక్కడు కూడా తిన్న గుడ్డలేసుకోడు గానీ, ఆడపిల్లలకి గుడ్డలేయరు గానీ, మీరు చేస్తారు. అక్కడ నన్నెందుకండి మ్యూట్ మినీలేసుకున్న చేస్తున్నారు? నాది మాట్లాడేది వినపడకుండా. కావాలని మ్యూట్ చేస్తున్నానండి. ఎందుకంటే మీరెక్కడికెళ్తున్నారో నాకర్థమైంది. ఓకే. బీచ్‌ల దగ్గరకి తిప్పొచ్చా? మినీలేసుకొని ఇదేంటి షార్ట్ షర్ట్‌లేసుకొని అని. షార్ట్ స్కర్ట్‌లేసుకున్న కూతుర్ని కూతురుగానే చూస్తారండి. మీలాగా నేను కామెంట్స్ మాట్లాడేది గూడా ఇప్పుడు రేపు మీరు వీడియో పెట్టేటప్పుడు నేను మాట్లాడేది గూడా జనాలు ఇంటేనే గదా! అతనేం మాట్లాడాడో అర్థమవుతుంది. రేపొద్దున చెప్పండి. మీరేదో సోది తమ్బ్‌నెయిల్ చెప్పండి. ఒకటి పెట్టి మీ వీడియో మీ గ్యారంటీగా పెడతానులెండి గానీ, దాంట్లో పెడతారు. ఏడుపాపి మరి నేను మీకో చెప్పేది 30 పూర్తిగా మీకో నేను 1 చెప్పేది మినిట్ టైమ్ పూర్తిగా ఇస్తాను వాళ్ళకి పండగ అర్థమైతే చేసుకోండి. గదా! నేనేం మాట్లాడేది వాళ్ళకి అర్థమయ్యేది. మీకు 1 మినిట్ ఇస్తున్నాను నేను పండగ నేను చేసుకోండి. మాట్లాడే తర్వాత యూ కెన్ గో ఆన్. నేను మాట్లాడేయన్ని సగంలో కట్ చేస్తూ సార్ మీకు 1 మినిట్ టైమ్ ఇస్తాను. ఆ! మీరు పండగ చేసుకోండి. యూ టాక్ వాటెవర్ యూ వాంట్ అండ్ యూ కెన్ లీవ్.
చెప్పండి. ఓకే. సమాజంలో మీలాంటి మంచోళ్ళు ఉన్నారు. నాలాంటి చెడ్డోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ లాలు, చట్టాలు ఇయన్నీ రాసింది ఎందుకంటే, నాలాంటి చెడ్డోళ్ళని అనుగుణంగా పెట్టుకొని ఇలాంటి జరిగే అవకాశం ఉంది గాబట్టి ఈ చట్టాలన్నీ తయారయినాయి. అర్థమైందా? అందరూ మంచోళ్ళే ఉన్నారనుకుంటే చట్టాలు ఎవరు రాయరు. ఇలాంటి రూల్స్ రావాల్సిన అవసరం గూడా లేదు. హ్మ్. చెడ్డోళ్ళు గూడా ఉన్నారనుకుంటేనే మనం ముందు జాగ్రత్త తీసుకుంటాం. హ్మ్. హ్మ్. అందరూ మంచోళ్ళే ఎవరు కామించరులే. తల్లిని చూసి వాడెందుకు కామిస్తారు? పోరా నీ ఇష్టం వచ్చినట్టు ఉండు పోరా అంటే వాడేం జేస్తాడో ఎవడికి తెలుసు? ఈ చిన్న పిల్లల మధ్య ఈ అత్యాచారాలు ఇయన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? అవునవునవును. ఇలాంటోళ్ళు ఉండటం వల్లే గదా! అలాంటోళ్ళు ఉంటారని ఇలాంటి చట్టాలొచ్చినియి. మీలాంటోళ్ళు. ఇప్పుడు చిన్న మీలాంటోళ్ళు. పిల్లల్ని వరుసగా రోజుకు ఒక 100 జరుగుతున్నాయంటే చిన్న పిల్లల్ని గూడా దూరంగా ఉంచడానికి చట్టం పెడతారు. తప్పేముంది దాంట్లో? మీరు ఆ అది. చట్టాన్ని అది. చూసి ఒక 100 ఏళ్ల తర్వాత మీరు పుట్టారనుకోండి, ఒకప్పుడు చూసారండి చట్టం ఎలాగుండేదో, చిన్న పిల్లల్ని గూడా దగ్గరకు రానిచ్చేవాళ్ళు గాదు. అలాగుంది చట్టం. ఇది వాళ్ళ సమాజం అని మీరప్పుడు దాన్ని హేళనగా మాట్లాడతారు. అప్పుడు ఆ సమాజంలో ఏం జరిగిందో, అవునవును. ఇప్పుడున్న సమాజాన్ని పట్టుకొని అప్పుడు సమాజాన్ని ఊహించుకొని మాట్లాడితే ఎలా? కరెక్టేనండి. కరెక్టేనండి. వెరీ గుడ్. అయిపోయిందా మీ ఓకే. పని? ఓకే. రైట్ సార్ అయితే. థాంక్స్ అండి. అయిపోయింది. అయిపోయింది. నేనింకా థాంక్ మీతో చాలా మాట్లాడాలండి. మీరే టైం ఇయ్యటం లేదు. వస్తారు. మళ్ళీ నాకు వస్తారు కదా! కొంచెం మళ్ళీ వస్తే ఏదైనా తప్పనిసరిగా ఫోన్ మాట్లాడతాను. కాల్ చేసైనా మాట్లాడొచ్చండి. మీరు వీడియోనే పెట్టాలి ఏమక్కర్లేదు. అలాగే ఓన్లీ ఫోన్ ఓన్లీ రికార్డింగ్ లైవ్ ఓన్లీ లైవ్‌కే రావాలి. ఇదొక్కటే నా కాంటాక్ట్ ఓకే. పాయింట్. ఓకే. సరేలెండి. ఇంకోసారి వద్దాం. లైవ్ అంటే మళ్ళీ సండే వరకు వెయిట్ చేయాలండి? తప్పనిసరిగా. వేరే దారి లేదు. ఓకేనండి. వీలైతే చూద్దాం. పెద్ద రైట్. డౌట్‌లేం కాదులెండి. పెద్ద పెద్దయన్ని ఈ వీడియోలోనే నివృత్తి చేసుకుందాం. థాంక్ యూ అండి. థాంక్స్. అదండి. వెరీ గుడ్ కదా! అది. సో, ఆ సమాజంలో అలా ఉండేది. ఓకే. వీళ్ళ ఋషులు, వీళ్ళ పుణ్యపురుషులు వీళ్ళందరూ ఇదే పనులు చేస్తుంటారు. తల్లులను చూసి, కూతుర్లను చూసి, చెల్లెళ్ళను చూసి మోహిస్తుంటారు. సో, కాబట్టి మను మహారాజు వచ్చి కూర్చొని రాయాల్సొచ్చింది. "ఒరేయ్! అలాంటి పనులు చెయ్యమాకండ్రా" అని చెప్పాల్సొచ్చిందనమాట. అందుకని చెప్పి వీళ్ళు చేయడం మానేస్తున్నారనమాట. ఆ చట్టం గనక చెప్పకపోయుంటే మాస్టరు ఉండేది చూసారా? అదనమాట. ఓకే. ఎనీవే థట్ వాస్ ఎంటర్‌టైనింగ్.